ప్రజలు పోరాడుతుంటే, ప్రజలు సమస్యలు చెప్తుంటే వినాల్సిన ప్రభుత్వం, విని దానికి పరిష్కారాలు చెప్పాల్సిన ప్రభుత్వం దబాయించి, వాళ్ళని టలాయించి అడ్డుకుంటే ఆ ప్రజలు ప్రత్యామ్నాయం చూసుకుంటారు. ప్రతిపక్షం దగ్గరికెళ్తారు. జగన్మోహన్ రెడ్డి టూర్‌లో తాజాగా కనిపించింది అదే. జగన్‌ని కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రత్యేకించి బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేక ఉద్యమకారులు అక్కడ వేచి చూశారు. నక్కపల్లి మండలానికి చెందిన 16 గ్రామాల మత్స్యకారులు, నాయకులు జీబీఎంవరం దగ్గరకి వెళ్తే పోలీసులు అడ్డుకున్నారు. మీకు కలిసే విధానం ఇక్కడ లేదు, మీకు ఆయన కలిసేందుకు తగిన ఏర్పాట్లు లేవు, మీరు అట్లాంటి పర్మిషన్ తీసుకోలేదంటే మేము ఎక్కడే నుంచుంటాం, ఇచ్చి కానీ వెళ్ళం అని కూర్చున్నారు. తద్వారా కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేస్తే మీరు ఇట్లా మమ్మల్ని వినతి పత్రాలు కూడా ఇవ్వకుండా అడ్డుకుంటారు, జగన్కి ఇస్తే ఏమవుతుంది అంటూ వాళ్ళు ఎదురు తిరిగారు. కాలుష్యకారక పరిశ్రమలు తమకు వద్దంటూ ఆందోళనకు దిగారు. అలాగే ఏదైతే బయలుదేరేటటువంటి సందర్భంలో నిన్నే ఈ డిఎస్సి వాళ్ళు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి బాధితులు అని చెప్పేసి మాట్లాడినటువంటి చూసాం, బయటకు వచ్చినటువంటిది. ఇది కాకుండా పొలాల్లో అంటే జగన్ దగ్గరికి వెళ్ళనీయకపోతే పొలాల్లో నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు మరికొంతమంది అదే సందర్భంలో రకరకాల దారుల్లో వెళ్ళడం అనేటువంటిది కనిపించింది. స్టీల్ ప్లాంట్ కార్మికులు వాళ్ళు కూడా జగన్ని కలిసి జరుగుతున్నటువంటి పరిణామాల గురించి చెప్పుకురావడం అన్నటువంటిది మరొక కీలకమైనటువంటి అంశం. ఓవరాల్గా జగన్ దగ్గరికి బాధితులే వెళ్ళి తమ గోడు వెళ్ళబోసుకుంటాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తెమ్మను అని అడగటం అన్నటువంటిది ఈ దఫా టూర్లో స్పెషల్.